మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు కల్లపడి ఉండగా దేవా, మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చి వాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని నాయన బలపరిచి స్థిరపరిచి ఈ స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో ఉన్నాం. యోహాను సువార్తలో మరి 20వ అధ్యాయము అంతా కూడా పునరుద్ధానమును గురించి రాయబడేట్టుగా చూస్తాం. పునరుద్ధానము పిల్లర మరి ఉదయకాలమే మరి కొందరు స్త్రీలు, మగ్దలేని మేరీ, మరియా కొందరు స్త్రీలని రాయబడి ఉంది. మరి వారు ఆ యొక్క టూమ్ దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు వారు మరి సమాధి చేయబడ్డ సమాధి యొద్దకు వెళ్ళారు. వెళ్తున్న సందర్భంలో వీరికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఆ యొక్క రాయిని ఎవరు తొలగిస్తారన్న సమస్య ఉండేది. ఎటుకెళ్ళకు వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ రాయి ఆల్రెడీ తొలగించబడినట్టుగా చూస్తాం. మరి ప్రభు యొక్క శరీరం అక్కడ లేకుండా చూశారు. వెంటనే మరి యోహాను సువార్తికుడు మగ్దలేని మరియా తిరిగి వచ్చిందంట. ఎక్కడికి? శిష్యుల దగ్గర తిరిగి వచ్చి ప్రభు యొక్క దేహం అక్కడ లేదు, ఎవరో దొంగిలిచ్చారు, లేచాడన్న విశ్వాసంలో ఇంకా రాలేదు, ఎవరో దొంగిలిచ్చాడు, ప్రభు యొక్క దేహం లేదని చెప్పినప్పుడు మరి పేతురు ఇంకో శిష్యుడు మరి ఆ యొక్క సమాధి యొద్దకు పరిగెడుతున్నట్టుగా చూస్తాం. పేతురు నాలాగా జర పుష్టిగా మంచిగా ఉంటాడు కాబట్టి ఇంకో డిసైపుల్ అంట ఈ ఓవర్ ర్యాండ్ పీటర్ అంటాడు. బహుశా జాన్ తన గురించి తానే చెప్తున్నట్టే, నేను ఐఎమ్ ది ఫాస్ట్ రన్నర్ అని చెప్పడానికి ఇంకా మరి ఆయన చెప్తున్నాడేమో, పీటర్ కంటే ముందు నేనే వెళ్ళా సమాధి దగ్గరికి అని చెప్పి ఈ ఓవర్ ర్యాండ్ అంటాడు. ఆయన దాటేసుకునే సమాధి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి కానీ వంగి చూశాడంట. అక్కడ ఏం లేవు, ప్రభువుకు మన వస్త్రములని చుట్టబడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత పేతురు వచ్చాడు. పేతురు లోపలి వెళ్ళారు. ఎటకెళ్ళకి వెనకాల ముందు వచ్చిన శిష్యుడు కూడా వెళ్ళారు, చూశారు. చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ప్రభు యొక్క దర్శనము మగ్దలేని మరియ కలిగినట్టుగా చూస్తాం. మరి అప్పుడు ప్రభువును పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు నాట్ హోల్డ్ అండి, ప్రభువును అడుగుతాడు. ప్రభు అడుగుతాడు, ఎవరినమ్మా వెతుకుతున్నావంటే మరియా తోటమాల అనుకొని అంటదంట, అయ్యా నీవు ఎక్కడైనా దాచిపెడితే చెప్పు, నా ప్రభువుని నేను తెచ్చుకుంటాను పోయి అన్నప్పుడు అప్పుడు మరియా అని పిలిచినప్పుడు వెనక తిరిగి రబ్బోని అంటదంట. అంటే బోధకుడా, నా పాదానికి అర్థము బోధకుడా అని మరి చెప్పినట్టుగా చూస్తాం. ప్రభు నన్ను డోంట్ హోల్డ్ ఆన్ టు మీ అంటాడు. ఎందుకంటే ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి డోంట్ హోల్డ్ ఆన్ టు మీ అని చెప్పి మరి అన్నట్టు కదా. ఈ సంగతులు మరి శిష్యులకు తెలియచేయమన్నట్టు ప్రభు లేచాడు, పునరుత్థానుడయ్యాడు, శిలువ కార్యములు చేసి మానవాళి విమోచన కొరకు ఆయన శిలువలో బలిగా అర్పించబడి తన ప్రశస్త రక్తమును చిందించి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడన్న సంగతిని మొదట శిష్యులకు తెలియచేయమని మరియతో అన్నట్టుగా చూస్తాం. ఆమె అలాగని వెళ్ళి చెప్పినట్టుగా చూస్తాం. ఇదంతా సంఘటన జరుగుతుంది పిల్లరా. మరి ఇక్కడ ప్రభు లేచాడు. శిష్యులు కొందరు నమ్ముతుండొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ అలా ఉంది. నిజంగా మరి అయితే నమ్మింది. ఆ తర్వాత జరిగిన సాయంకాల సమయము, ఈవినింగ్ ఆఫ్ ది రిజరెక్టెడ్ డే, ఆ రోజున గురించి చదువుకున్నాం. ఆ రోజు జరిగింది పిల్లలు. అక్కడ చూసినప్పుడు శిష్యులందరూ వెళ్ళి పిల్లరా ఆ సాయంకాల సమయములో ఒక గదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నట్టమ్మా వాళ్ళు? తలుపులు మూసుకొని. ఎందుకు తలుపులు మూసుకున్నారు? ఒక చదువుతామా వారు, ఒకసారి చదువు. ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, యేసు వారు వచ్చారంట పిల్లరా. తలుపులు మూసుకొని ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వారు గొప్ప భయములో ఉన్నారు. అయ్యా ఇప్పుడు యేసు ప్రభు శరీరం మీరెత్తుకుపోయినట్టు ఏడికేందే వాళ్ళే, ఈయన లేచాడని స్త్రీ చెప్తున్నారు. మరి నిజంగా లేచాడో ఇంతవరకు చూడలేదు, నిజంగా లేచాడా లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారా అన్న ఇంకా అనుమానంలోనే చూపిస్తున్నారు. భయంతో ఉన్నారు. యూదులకు ఏం సమాధానం చెప్పాలి, ఆ ప్రభువుని గురించి ఏం చెప్పాలి ఇప్పుడు అన్నప్పుడు అని కూర్చొని తలుపులు వేసుకుని ఉన్నారంట. అంటే ఈ ఒక వరల్డ్ తోటి కనెక్షన్ కట్ అయిపోయినట్టుగా చూస్తాం. దే కనెక్టెడ్, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కూర్చున్నారు. అంతలో ప్రభు మధ్యలో వచ్చి ఇలా పడ్డాడంట. తలుపులు మూసినటువంటి మనిషి మధ్యలో చిల్లబడితే ఎలా ఉంటుందమ్మా? ఏమంటారమ్మా? ఫస్ట్ ఏమనుకుంటారు?
దయ్యం అని అనుకుంటారు కదా. యేసుప్రభు వారు కూడా అంతకుముందు కూడా జరిగింది కదా. వాళ్ళందరూ కూడా వారి శిష్యుల్ని పంపించి యేసుప్రభు వారు ఆ మధ్యరాత్రి ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇదిగో దయ్యము దయ్యం కాదురా బాబు దేవుడు అన్నాడు కదా. గాడ్ సెడ్ ఇట్ ఇస్ నాట్ గోస్ట్, ఇట్స్ మీ. యేసు ప్రభు వారు పిల్లరవచ్చు వారి మధ్యలోకి వచ్చినప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. వారికి ఏం మాట చెప్తున్నాడంటే, మీకు సమాధానము కలుగునుగాక. యేసు ప్రభు వారితో చెప్పిన మాట అంటే మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన తర్వాత ప్రభు ఆ తర్వాత వారికి తన గాయములు చూపిస్తున్నట్టుగా చూపిస్తాం. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ గాయములు చూపించినప్పుడు ఆ పక్కట్లో గాయము చేతుల్లో గాయాలు చూసినప్పుడు వారు ఏమంటారంట, సంతోషించారట. ప్రభును చూసినప్పుడు దే వర్ ఫిల్డ్ విత్ అ జాయ్. ఆ తర్వాత ప్రభు మరలా అంటున్నాడు ఆ మాట, ఏమంటున్నాడమ్మా, మీకు సమాధానము కలుగునుగాక. ఆల్రెడీ అన్నావు కదా ప్రభు, మళ్ళీ ఎందుకంటున్నా అంటే ఎందుకంటే వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు కింద డెప్త్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. తర్వాత అంటాడు ప్రభు, అంటాడు నేను మిమ్మల్ని అంటాడు తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నామా, మీరు ఎవరి పాపములు క్షమిత్తురో అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో అవి ఉండును అని శిష్యులకు చెప్పినట్టుగా చూస్తాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడిన కొన్ని ఆత్మీయ సత్యాలు ప్రభు శిష్యులకు కనబడ్డ ఈ సందర్భంలో ప్రభు నీతో నాతో మాట్లాడు. మొట్టమొదటి చూసినప్పుడు ఇక దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఈరోజు చాలాసార్లు ఈ రోజుల్లో ఈ లోకంలో జరిగే సంఘటన పిల్లలు మొట్టమొదటిగా పిల్లల శిష్యులు తాము తీసుకెళ్ళి ఒక గదిలో లాక్ చేసుకున్నారు. దే ఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలోంచి వారు తారు దూరంగా చేసుకున్నారు. లోకానికి దూరంగా ఉండాలనుకుని లోకానికి తాము చూంచుకోవాలన్న సిచ్యువేషన్లో లేరు. దే డోంట్ వాంట్ టు షో దెమ్సెల్ఫ్. ఎందుకంటే భయం ఉన్నది. ఎందుకు భయం ఉంది? ఏం భయం ఉందమ్మా? యూదులతో ఏం భయం వీరకు? శిష్యులు ఆ గదిలో తలపెట్టుకున్నారు కదా, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, కానీ వీళ్ళకున్న భయం ఏంటిది? చనిపోయాడని భయమా, లేచాడని భయమా, ఏం భయం? ఏం భయం ఉండొచ్చమ్మా శిష్యులు? నేను గెస్ ఏం భయం? నువ్వు చెప్పమ్మా, ఏమో చెప్తున్నావు కృపమ్మా. నిజంగానే లేచాడని అనుమానం, అది భయం కాదు. భయం ఏంటిది? ఐ వాంట్ ఫియర్. భయం ఏంటిది? జీసస్ బాడీ గురించి అడుగుతారన్న భయం. రైట్, ఇంకా యేసుని గురించి ఏం చెప్పాలన్న భయం. ఇప్పుడు ఆయన లేచాడని చెప్పాలా, లేదా ఆయన ఎత్తుకుపోయారని చెప్పాడా, ఆయన ఏమయ్యాడో తెలియదు కాబట్టి ఆ భయముతో ఉన్నారు వారు. భయం ఏంటంటే ఈరోజు పిల్లల శిష్యులే కాదు, ఈరోజు చాలా సోటుకు సంఘం అంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వీఆర్ లాకింగ్ ఇన్సైడ్ ది డోర్స్. ఈరోజు లోపల పోయి తలుపులు పెట్టుకొని యేసయ్య గురించి ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండవలసిన వారు అందరం కూడా వీఆర్ అఫ్రైడ్ టు సే సంథింగ్ అబౌట్ జీసస్. అలా కాదా? చాలాసార్లు వీఆర్ అఫ్రైడ్. ఏం చెప్పాలి ప్రభువుని గురించి? దేవలోకంలోకి వెళ్ళాడు, వాట్ షుడ్ ఐ సే? ఎందుకంటే ఇంకా బలమైన విశ్వాసంలోకి రాలేదు, ఇంకా బలహీనులుగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యమాలను చూసినప్పుడు వారు ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలనే ప్రాబ్లం. వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి, వాళ్ళకి ఎలా చూపించాలి? ఒకవేళ బయట వెళ్తే మాలో క్రీస్తు కనబడితే ఆ క్రీస్తు అడిగితే ఏం చెప్పాలి ఇప్పుడు? ఎందుకు క్రీస్తు యేసును ధరించుకుని విశ్వాసం అంట, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును ధరించుకొని, క్రీస్తు యేసు కలిగిన మనస్సు ధరించుకున్న సంఘమా ఈరోజు తలుపులు వేసుకొని గొల్లాలు వేసుకొని లోపల కూర్చొని తాళం పెట్టుకొని ఉంటే, బయటికి వెళ్తే యేసయ్య నాలో కనబడితే ఆ యేసయ్యను గురించి అడిగితే ఆ యేసయ్యను గురించి ఏం చెప్పాలి? వాట్ షుడ్ ఐ సే? వెదర్ ఐ షుడ్ సే దట్ ఈజ్ అలైవ్ అని చెప్పాలా, చనిపోయాడని చెప్పాలా, ఆయన రక్షించాడని చెప్పాలి, రక్షకుడు అని చెప్పాలా, ఆయన విమోచకుడు అని చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాలా, ఏం చెప్పాలనే సమస్య అయిపోయింది. అందుకే దే ఆర్ లాకింగ్ దెమ్సెల్ఫ్. సంఘం కూడా ఇదే పరిస్థితిలో ఉంది.
ఈరోజు ఈ పునరుత్థాన ఆరాధన చేసినంత రెండో వారం వచ్చినప్పుడు కూడా ఈరోజు సాయంకాలం రోజు ప్రభు శిష్యులకు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఈస్ ఫైండింగ్ దెమ్. ఈరోజు యూ వాంట్ టు ఫైండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. హల్లెలూయా. ఈరోజు దాక్కొని యేసుని గురించి ఏం చెప్పాలో తెలియకుండా, ఏం చెప్పాలో ఏం చెబుతుందో భయముతో, ముసుగుతో లేదా తలుపులు వేసుకున్న మనందరితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఈస్ ఫైండింగ్ us టుడే. వాళ్ళు అనుకుంటున్నారు లోహంతో కనెక్షన్ వెళ్ళిపోయిందంట. దేవునితో కనెక్షన్ పోయిందా అమ్మ? పోయిందా? పోలేదు. వీళ్ళు కూడా అనుకుంటారు ఎలాంటి చాలాసార్లు సంఘం కూడా ఏంటంటే యేసు ప్రభువు దొరకకున్నంత రహస్యమైన స్థలాల్లో దాచుకుంటున్నాం. ఈరోజు వీఆర్ గోయింగ్ ఇంటు ది సీక్రెట్ హైడింగ్. ఈరోజు చాలాసార్లు యేసుని గురించి తెలిసిన వారు, యేసుని గురించి ప్రకటించాల్సిన వారు దే ఆర్ ఇన్ ది సీక్రెట్ ప్లేస్లో, ఆ రహస్యంలో ఉండిపోతారు. ఆ రహస్యంలో ఉన్న వారు యేసు కనుగొంటున్నాడు. వాళ్ళు తలుపులు వేసుకున్నారు, వారు తాళాలు వేసుకున్నారు, వారు మచ్చలలో పడ్డాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా అమ్మ? శిష్యులు అనుకున్నారు, యేసుప్రభువు వారు చెప్తారు కదా, గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు అంటాడు కదా, ఐ విల్ స్ట్రైక్ ది షెపర్డ్ అండ్ షీప్ విల్ స్కాటర్ అన్నాడు. షెపర్డ్ మీద కొరడ పడగానే గొర్రెలు పారిపోతాయంట. అలాగే వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఒక యోహాన్ తప్ప ఎవరు కనబడ్డారమ్మ సిలువ దగ్గర? ఎవరు కనబడలేదు. ఎందుకంటే అది కూడా ఆ మూడో మాట పలకాలి కాబట్టి ఆయన ఉన్నాడేమో, మరీని అప్పచెప్పాలి కాబట్టి ఆయన ఉన్నాడేమో. నోబడీ వాస్ దేర్. ఈరోజు చాలాసార్లు మన సంఘము దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది క్రైస్ట్. క్రీస్తు నుంచి దూరంగా వెళ్తున్నారు. తాము ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడనో ఉండి ఇక్కడ దేవుడు ఇంకా పట్టుకోలేడన్న సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడు. యోనాని విడిచిపెట్టాడమ్మా. యోనా అన్నాడంట, ఎలా బాబా అంటే నేను హెబ్రీయుడను. ఎవరన్నాడు? నేను హెబ్రీయుడను, భూమి ఆకాశము సముద్రము సృజించిన యెహోవా యందు భయభక్తులు కలవాడను. అప్పుడు భూమి ఆకాశము సముద్రం సృజించిన ఆయన యందు భయభక్తులు గలవాడు ఏం చేస్తున్నాడే? పారిపోతున్నాడు. ఏడి పారిపోతున్నాడు? ఐ డోంట్ నో. సంఘం అలాగే ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ బట్ ఐ యామ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది లార్డ్. అధ్యాయం చూసినప్పుడు హి వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది లార్డ్. ఈరోజు శిష్యులందరూ కూడా యేసు ప్రభుజీ పరిగెత్తి వారు ఒక రూమ్లో వెళ్ళి ఎవరికైతే ఈ లోకములో యేసు ప్రభు ప్రతినిధులుగా ఉండవలసిన వారు దే ఆర్ లాకింగ్ దెమ్ సెల్ఫ్. గాడ్ సేస్ ఐ ఫైండ్ యూ దే. తలుపులు వేసినే రాలేదనుకోండి, వేసే వచ్చి తలుపు తీయమన్నాడు. తలుపు కొట్టాడా? తలుపు కొట్టలేదు. హి వాస్ ఇన్ ద మిస్ట్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏసై వచ్చి మధ్యలో ఉన్నాడట. ఎందుకు తెలుసా అమ్మ? నువ్వు నేను కూడా ఈరోజు దాచుకుంటే యేసు ప్రభు చెప్పలేని పరిస్థితిలో ఉండి ఏం చెప్పాలో భయముతో లోకల్లో యేసు ప్రభు ఏం మాట్లాడి దాచుకునే సిచ్యువేషన్ ఉంటే దేవుడు మధ్యలో వచ్చి నేను కనుగొంటాడు, పట్టుకొని అంటాడు. ఎందుకు అనుకుంటుందో తెలుసా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఎందుకు ఆయన పట్టుకున్నాడు చూద్దాం శిష్యులని. ఏమంటుండమ్మా? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. 16వ వచనం ఏదమ్మా? నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ కాదు, మధ్యలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు. యూ హ్యావ్ నాట్ చోసన్ మీ బట్ ఐ హావ్ చోసన్ యూ. ఎందుకు ప్రభు నన్ను పట్టుకుంటున్నాడు? ఎందుకు నేను దాచుకున్న స్థితిలో యేసుని గురించి ఏం చెప్పాలన్న భయముతో ఉన్న సిచ్యువేషన్లో యేసయ్య నన్ను ఎందుకు ఈరోజు పట్టుకుంటున్నాడు? ఈ పునరుద్ధాన రెండో ఆరాధనలో దేవుడు నన్ను ఎందుకు పట్టుకుంటాడు? గాడ్ సేస్ యూ హ్యావ్ నాట్ చోసన్ మీ, ఐ హావ్ చోసన్ యూ. దొరికిందా ఆన్సర్? యేసయ్య ఎందుకు పట్టుకుంటున్న సంఘాన్ని? సంఘమా, you have not chosen me. I have chosen you to represent me. నువ్వు నన్ను ఈ లోకంలో నాకు ప్రతినిధిగా టు బి షోయింగ్ క్రైస్ట్. ఈరోజు క్రీస్తుని ఈ లోకంలో చూపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. రోమపత్రికలు అంటాడు కదా, తల్లి గర్భములో ఇద్దరుండగా వారు బయటకు రాకముందు ఇంకా ఏ మంచినో ఏ చెడైనను చేయకముందు అందులో నుంచి నేను యాకోబును
ఎన్నుకొంటిని అంటాడు. ఐ హావ్ చోసెన్ హిమ్. తల్లి గర్భములో ఉండగానే దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడంట. యాకోబు నీవు నా సొత్తై ఉన్నావు అంటాడు. యూ బిలాంగ్ టు మీ, యూ బిలాంగ్ టు మీ, నీవు నా సొత్తై ఉన్నావు. పేరు పెట్టి నేను ఈరోజు చేర్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడింది కదా. ఈరోజు ఎందుకు దేవుడు నేను రహస్యంగా ఉన్నా దేశం గురించి ప్రకటించిన భయపడుతున్నా కూడా దేవుడు ఎందుకు ఆ మధ్యలో నేను ఎవరు రాలేని స్థలంలో ఉన్నా కూడా ఆయన అక్కడ వచ్చేందుకు నేనుతో నాతో మాట్లాడుతుంటే he has chosen us to be his representative in this world. అందుకోసం పిల్లరా ఆయన వస్తున్నాడు. రెండోదిగా చూసినప్పుడు వచ్చినవాడు వెంటనే పిల్లరా ప్రభు రాగానే ఒక మాట అంటున్నాడు. రాగానే ఏమనాలి? ఇప్పుడు ఎవరైనా దొరికినా అనుకో ఏం చెప్తాం మనం? ఏమనాలి? ఎవరు దొరికింది అనుకో, దాచుకున్నాడు పట్టుకున్నాను ఏమంట, ఇక్కడ దాచుకున్నావు బిడ్డ అన్నాను కదా. అంటే నాకు తెలియదు అనుకున్నావా, వీడు దాచుకుంటే అన్నాను కదా, అంతే అన్నారు కదా. యేసుప్రభు అంటలేడు కదా అట్లా. ఆయన తెలిసి, ఎందుకంటే ఆయన కోసం పిలుచుకున్నాడు కాబట్టి, ఆయన కోసం ఏర్పరచుకున్నాడు. ఆయన తెలిసింది ఆయన దాగేది ఏం లేదు, ఆయన దాగే చోటు ఏముంటుంది కాబట్టి. అందుకే దేవుని వాక్యం యేసుప్రభు అడికి వెళ్ళి ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. God says peace be unto you because you lost your peace. చాలాసార్లు ఈరోజు సంఘానికి తెలియదేమా, ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి పరిగెడతావో you will lose your peace. తెలుసా అమ్మ? ఈ లోకంలో మనం ఎప్పుడైతే యేసయ్య నుంచి పరిగెడుతుంటామో, దేవునికి దూరంగా వెళ్తామో, దేవునికి ఎంత దూరంగా ఉంటావో అంత భయంలోనే జీవిస్తావు. చాలాసార్లు అనుకుంటారు భయం ఎక్కడికైనా రాలేదు, కానీ నీ దేవునికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో నీ జీవితంలో అంత భయం ఉంటుంది. నువ్వు దేవునికి ఎంత సమీపంగా ఉంటావో అంత ధైర్యం ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ కీడుకు భయపడను, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. when God is with us we have no fear. when God is away from us we fear for everything. చాలాసార్లు విశ్వాసాలు ఎదురు దేవుని జరుగుతూ ఉంటాం. ఊరికేటప్పుడు నీ ఎంబడి భయమే వస్తుంది. తెలుసా అమ్మ? ఎందుకు భయం పోతలేదంటే మనం భయపడుతున్నాము అంటే దేవునికి దూరంగా ఉంచినట్టే పిల్లరా. ఆ దేవునికి దూరంగా ఉంటారు. అందుకని దేవుడు యేసుప్రభువు అక్కడ వచ్చినప్పుడు అంటాడా సమాధానము. దేవునికి దూరంగా పరిగెడుతున్నప్పుడు భయం ఉంటుంది కాబట్టి దేవుడు అంటున్నాడు ఐ గివ్ మై పీస్, నా సమాధానము నీకు ఇస్తున్నాను అంటాడు. ఐ గివ్ పీస్ బి ఆన్ టు యూ, పీస్ బి ఆన్ టు యూ. సమాధానం గురించి మాట్లాడుతుంది అన్నప్పుడు పిల్లరా ప్రభు వెంటనే ఏం చేశాడు పిల్లరా? ప్రభు ఇప్పుడు ఓసారి సమాధానం అని ప్రభు చెప్పినా కూడా సమాధానం పొందారా వాళ్ళు? పొందితే మళ్ళీ అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటాం ఏం కాదులే అని మనం అంటాం, కానీ ఏం కాదులే అన్నంత ఈజీ ఉండదు అవతలకి. ఆ ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఇబ్బంది పరిస్థితి వాడికి తెలిసి, యువతలు ఉన్నాడు ఏం కాదులే అని అనుకో, అది వేరే సంగతి ఉంటుంది. చెప్పడం సులభమే, అవతలు ఉన్న ఎక్స్పీరియన్స్ కదా. He said peace be unto you, but they have not received the peace. ఎందుకంటే ఇంకా భయంలోనే ఉన్నారు. దెన్ గాడ్ వెంటనే దేవుడు ఒక క్రియను చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తాడు? ఈ షోయింగ్ ఈ సమాధానము మీ మీదికి ఏమంటాడో ఒకసారి చదువుకుందాం. వసిపోదాం. ఏమంటాడు? యేసు వచ్చి మధ్యలో పడ్డాడు. నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో యేసు వచ్చి ఈరోజు మధ్యలో పడి ఉంచిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగును గాక అంటే ఇంకా సమాధానం వారు పొందుకోలేదు కాబట్టి అప్పుడు ఏం చేసిన యేసు చూడమ్మా, ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఆయన లేచాడంటే ఆయన లేచాడు, గాయాలతో వచ్చాడు. అప్పుడు చూసినప్పుడు అప్పుడు సంతోషం వచ్చింది, అప్పుడు ఆ భయం పోయింది. ఇప్పుడు తెలిసింది యేసయ్య నిజంగా లేచాడు, నా కొరకు మరణము జయించి ఆ శిలువ కార్యం చేసి మరణము జయించి యేసయ్య నా కొరకు వచ్చాడు. ఇప్పుడు వచ్చింది కూడా ఇప్పుడు సంతోషం వచ్చింది. మళ్ళా ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఏమంటుండమ్మా,
మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ఫస్ట్ వన్, దేవుడు ఏ మాట 2 సార్లు చెప్పాడు అనుకో, అది కన్ఫర్మ్డ్ అన్నట్టు. ఇట్స్ అ కన్ఫర్మేషన్. నువ్వు తీసుకున్నావు లేదు దేవుడు అందుకంటే ఇట్స్ అ కన్ఫర్మేషన్ దట్ ఐ గివ్ మై పీస్ unto you. సమాధానం ఇస్ కన్ఫర్మేషన్. ఏది 2 సార్లు అంటారు, దేవుని ఎప్పుడు కూడా 2 times ఉంటాయి. చాలా రెఫరెన్స్ లేగలుగుతారు. మోషేను పిలిచినప్పుడు నిర్గమకాండం 3:10 మోషే మోషే అంటాడు. ఆ మండుతున్న పదవి వైపు వెళ్తాడు. అమ్మ తీయకండి, రెఫరెన్స్ చాలా ఉన్నాయి, తీసుకుంటూ పోతే మీరు చదువుతుంటారు, నేను వింటుంటాను. అంటే ఆ పద చదువుతుంటాడు మోషే మోషే అంటే రెఫరెన్స్లు తీసుకోవచ్చు. మోషే మోషే అని 2 సార్లు అంటాడు. 2 సార్లు అంటే ఒకసారి చూద్దాం. అదొక వచ్చిన తీసుకుందాం. 3:10 కాగా కాదు నాన్న, నిర్గమకాండము 1 నిమిషం 3:4 దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి దేవుడు ఆ పొద నడుమ నుండి. అమ్మ ఒక నిమిషం అమ్మా, అక్కడ నడమనే వచ్చిండు దేవుడు, ఇక్కడ నడమనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సమస్యలు లేకపోతే ఇబ్బందుల్లోని భయాల్లో దూరం ఉండడం మధ్యలో ఉంటాడు చాలాసార్లు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ మధ్యలో ఉండే సమస్యలు, తక్కిన వాళ్ళకి నాకు గ్యారంటీ లేదు. హల్లెలూయా. దేవుడు గాడ్ ఇన్ మిడ్స్. ఆ పొద నడుమ మధ్యలో నుంచి, ఆ పొద మధ్యలో నుంచి ఏమంటాడు మోషే, మళ్ళా మోషే. ఎందుకంటే మోషే అంటే పక్కనక్కడెక్కడ చూడగా నిన్నే పిలుస్తున్నాను, కాలింగ్ యూ మోషే, మోసెస్ మోసెస్. ఈరోజు ఏ మోసెస్ని పిలుస్తున్నాడు నాకు తెలీదు. ఐ డోంట్ నో ఏ మోసెస్ని పిలుస్తున్నాడు. మోషే మోషే అంటున్నాడు. మళ్ళా సమూయేలుకి వెళ్తాడు, సమూయేలు సమూయేలు అంటాడు. 3:10 సమూయేలు గ్రంథంలో అంటాడు. అపోస్తుల కార్యములోకి వెళ్తే కనుక అపోస్తుల కార్యము 9:4 అంటాడు సౌలా సౌలా. God calls twice to confirm the calling. సమాధానం కూడా దేవుడు, God is saying twice to confirm the peace. ఇప్పుడు ఒక మాట్లాడుకోవచ్చు, ఈ సమాధానం వచ్చి మాట్లాడుతూ దేవుడు గాడ్ హెస్ కమ్ టు గివ్ పీస్ చేయడానికి దేవుడు సమాధానం ఇస్తుంది కదా. అంటే విశ్వాసికి ఏ శ్రమలు ఉన్నాయా అంటే ఉండేయమ్మా. మరి సమాధానం ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్తకి వెళ్దాం. 16:33 నాకు చాలా ఇష్టమైన వర్స్ ఇది. ఐ లవ్ దిస్ వర్స్. ఇక చూడండి పిల్ల, అక్కడ చక్కని మాట అంటాడు దేవుడు. చూడండి, ఐ లవ్ దిస్ వర్స్. 16:33 ఏమంటాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఈ మాటలు చెప్తుండు దేవుడు. అంటున్నాడు సమాధానము కలుగునట్టు. దేవుడు గాడ్ ఈస్ టాకింగ్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమాట? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. నా యందు మీకు సమాధానం కలుగునట్టు. ఈ మాట ఏ మాటలు అంటే ఏంటి యేసయ్యా? సమాధానం అంటావు, శ్రమ అంటావు, ఎట్లా దేవుడు? శ్రమ కలుగుతుంది. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమాధానము దేవుళ్ళు ఎందుకు సమాధానం ఉండాలి? లోకంలో శ్రమ కలిగినప్పుడు కూడా సమాధానం. ఎందుకంటే ఆ లోకాన్ని జయించిన ఏకైక వీరుడు యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి ఐ హావ్ పీస్. అందుకే గాడ్ సేస్ మై పీస్ అంటాడు కదా. ఇంకా యోహాను సువార్తలకు వెళ్తే అంటాడు. ఇంకా చూస్తే పిల్ల 14:27 చూస్తే ఒకసారి చూద్దాం. చూడ సమాధానం వచ్చి ఒక మాట, చక్కని మాట చూసుకొని ముగించుకుందాం. ఇందులో తర్వాత వెళ్దాం. నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం, ముగించుకుందామంటే అయిపోయింది అనుకోగలరు. 14:27 అయిపోలేదు వాక్యం, ఇప్పుడే స్టార్ట్ అయింది. మొదటి దాంట్లో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. ఏమంటున్నామా? నా శాంతి మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇచ్చినట్టు కాదు, కానీ నా సమాధానము నా శాంతి డిఫరెంట్గా ఉంటుంది. శ్రమల్లో కూడా నువ్వు సంతోషంగా, శ్రమల్లో కూడా దేవుని సన్నిధిలో, శ్రమల్లో కూడా దేవుడు నీతో ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు. కాదు, యూ విల్ హ్యావ్ దట్ పీస్.
You will have troubles, but you will have the trouble shooter. తెలుసా అమ్మా, ట్రబుల్ ఉంటుంది, ట్రబుల్ మధ్యలో నీతో ట్రబుల్ షూటర్ ఉంటుంది. హల్లెలూయా. చెప్పిన వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళకు ఉండదు. హల్లెలూయా. ఆ శ్రమల మధ్యలో, ఆ శ్రమలు అధిగమించి ఆ గొప్ప దేవుడు నీతో ఉంచాడు కాబట్టి అందుకే గాడ్ సేస్ హి స్టాండ్స్ ఇన్ ది మిడిల్. ఆ మరి మధ్యలో నిలబడ్డాడు. లెట్ దేర్ బి పీస్ ఆన్ టు యు. సమాధానము కలుగునుగా కాంచినాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్ల, గాడ్ ఈస్ కన్ఫర్మింగ్ హిస్ పీస్. రెండో విషయంలోకి వెళ్దాం పిల్ల. నేను వస్తాను, ఆల్రెడీ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. రైట్. నేను రెండో అంశంలో చూసినప్పుడు అంటే పిల్లల నెక్స్ట్ థింగ్ గాడ్ సేస్ దట్ ఏమంటాడు పిల్లల వారితో మాట్లాడినప్పుడు ఏమంటాడు, వారిని అంటుండే, వారితో చెప్తున్నప్పుడు అంటుండే వారి మీద ఊది ఏమంటుండు, పరిశుద్ధాత్మను పొందుడి. కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లల, దేవుడు నిజంగా వారి మీద ఊరి వారిని అంటున్నట్ట పరిశుద్ధాత్మ పొందుడి. ఫస్ట్ థింగ్ ఈజ్ గివింగ్ పీస్, సెకండ్ థింగ్ ఈజ్ గివింగ్ పవర్. ఏమిస్తున్నామా? పవర్, శక్తిని ఇస్తున్నాడు. శక్తిని, పవర్ ఇస్తున్నాడు. ఈజ్ గివింగ్ పవర్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అంటారు. మొదట యెరూషలేములను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతుల వరకు మీరు నాకు సాక్షులు ఎందురు. గాడ్ ఈస్ గివింగ్ పవర్. అందుకే యేసు ప్రభువు వారు అంటాడు అపోస్తల కార్యంలో, యెరూషలేమును విడిచి వెళ్ళకండి, ఎప్పటిదాకా అయితే మీరు శక్తిమంతులు కారో అప్పటిదాకా విడిచి వెళ్ళకండి. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, మీరు భయముతో ఉన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇస్తున్నానని ఆయన వారి మీద ఊది వారికి పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇస్తున్నట్టుగా చూస్తాము. పరిశుద్ధాత్మ శక్తి. ఇంకో ప్రత్యేకం ఉంది కదా కారణం. ఆయన చూపించేదానికి ఆయన ఓదడానికి పెద్ద కనెక్షన్ ఉంది అక్కడ. జస్ట్ ప్రేయర్లో ఉన్నప్పుడు పొద్దున్న రివీల్ చేస్తున్నాం. ఏం చేస్తుంది తెలుసా అమ్మ? ఈ పరిశుద్ధాత్మ వారికి ఇవ్వడానికి యేసు ప్రభు వారు తన ముందు ఆయన తను తాను చూపించుకున్నాడు కదా. అందులోకి వెళ్ళే ముందు చెప్తాడు. ఇప్పుడు మనము ఎవరినన్నా గెలవాలంటే మనం ఎవరికొన్న భయపడుతున్నాం అనుకోండి, భయం మీద గెలవాలి మనం. ఇలా సపోజ్ నేను ఒక ఎస్ఐతో భయపడతాను అనుకోండి. ఒక ఎస్ఐ అంటే నాకు పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ అంటే నాకు భయం అనుకోండి. అలా పోలీస్ స్టేషన్ పోవాలంటే భయం. ఇప్పుడు నాకు డీజీపీ తోటి కనెక్షన్ ఉంటే, లింక్స్ ఉంటే భయపడతామా? ఇప్పుడు నాకు సీఎంతో పడుతుంది, సీఎం అంటే భయం నాకు అనుకోండి. నాకు పిఎంతో ఫ్రెండ్షిప్ ఉంటే భయపడుతుందా? I have a greater power. అవునా కదా? ఇప్పుడు ఇలా భయం ఏంది? శిష్యులు ఒక భయం ఏంటిది? యూదులు ఏం చేస్తారు? చంపేస్తారు. యేసు ప్రభువుని వదులుతారు, నిన్ను వదులుతారు, నాకు వదులుతారా? చంపేస్తారు బిడ్డ. సావు భయమే కదా, సావు భయమే. అండ్ జీసస్ స్టాండ్స్ ఇన్ మిస్ట్ ఆఫ్ దెమ్. వారి మధ్యలో నిలబడి యేసు ప్రభు అంటాడు, ఇదే శరీరం కదరా చంపింది, చూడు ఆమెలా. హల్లెలూయా. ఈ శరీరాన్ని కదా చంపారు, నన్నుగా చంపారు కదా, నేను చచ్చిపోయాను అనుకుంటారు కదా. ఇగో ఈ శరీరంతో వచ్చాను నేను. చేతులు చూడు, పాకలో పడిచింది చూడు. నేను చావలేదే. కమాన్ బిలీవ్ నౌ. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇకెన్నటికి చనిపోడు. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇకెన్నటికి చనిపోడు. యేసయ్య వారికి చూపించడం అంటే ఊరికినే చూపించడం కాదు. వాళ్ళు చంపేశారనుకుండు, చచ్చిపోయారనుకుంటుడు. ఇగో నేను సజీవుడిగా మీ మధ్యలో ఉన్నాను. నేను సజీవుడిగా ఉంటే మీరు ఏ మరణం అయితే భయపడతారో ఆ మరణం మీకు లేదు బిడ్డ. ఎందుకంటే ఐ యామ్ గివింగ్ యూ ది స్పిరిట్. ఏ స్పిరిట్? ఒకసారి ఆది కాండంలో చూద్దాం. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నా
దేవుడు అక్కడ ఏం చేస్తున్నా చూద్దాం. ఆది అందరికీ తెలిసిన అధ్యాయమే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం తీయండమ్మా త్వరగా. ఆదికాండం అంటే స్టార్టింగ్ ఉంటుంది, 7వ అధ్యాయం 2వ వచనం 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా. ఏమైనా నరుడు జీవాత్ముడైండు. నరుడు ఏమైందంట? చచ్చినోడు కాదు, జీవించే ఆత్మ. నరుల్లో ఉన్నది చచ్చే ఆత్మ కాదు, జీవించే ఆత్మ. వాట్ ఎవర్ దే డూ టు మై బాడీ, నా శరీరాన్ని ఏం చేసినా కూడా నా ఆత్మ బ్రతికే ఉంటుంది. అది ఎక్కడ, అది నరకంలో ఉంటుందో నిశ్చత్వంలో ఉంటుందో తెలియదు, కానీ ఎక్కడైనా కూడా ఈ ఆత్మకు మరణం లేదు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఊదాడో, ఎప్పుడైతే శిష్యుల మీద ఊతున్నాడో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే రోమపత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం పిల్లలు, ఒకసారి చూద్దాం. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో చూద్దాం. దేవుడు ఎందుకు ఊతున్నాడు వాళ్ళ మీద అంటే చూడండి పిల్లలు, ఒకసారి చూద్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఏమంటాడు, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి. ఆ తర్వాత చెప్పు, తర్వాత ఏమంటాడు? మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో ఉంటే, మృతుల నుంచి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ చావునకు లోనైనా మీ శరీరములు ఆయన నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా తిరిగి లేపును. హల్లెలూయా. యేసు ప్రభువారు ఊదినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు, ఈస్ గివింగ్ లైఫ్, ఈస్ గివింగ్ లైఫ్. దెర్ ఇస్ నో డెత్. వై యు ఆర్ ఫియరింగ్, వై యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద డెత్, యు హావ్ నో డెత్. ఊద్దామంటే టైం పాస్ కుదిరింది ఆయన. ఏదేది వనంలో ఊదాడు, మళ్ళా సంఘం అట్టకు ముందు ఊదాడు. సంఘము యేసు ప్రభు యొక్క జీవాత్మతో ఊదబడినది, పరిశుద్ధాత్మతో నింపబడ్డది. సత్య శవము కలిగింది కాదు, మరణము కలిగింది కాదు, జీవము కలిగినది. హల్లెలూయా. చర్చ్ ఈజ్ అ లివింగ్ చర్చ్. ఎందుకు భయపడతావు మరణం కోసం? తలుపులు మోస్తున్నాయి, ఆయన వచ్చేసాడు కదమ్మా. చెప్పుకుంటూ పోమండి, ఎంత చెప్పొచ్చమ్మా. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, క్షయమైంది పోతే కానీ అక్షయమైంది రాదంటాడు. ఐ విల్ నాట్ గెట్ ఇమ్మోర్టల్, దిస్ మోర్టల్ విల్ నాట్ గో. శరీరం ఒకవేళ వెళ్ళిపోతే దేవుడు మహిమ శరీరం ఇస్తాడట. నా ఆత్మ అందులోకి వెళ్ళిపోతుంది. ఐ హ్యావ్ ఎ బాడీ రెడీ ఫర్ మీ. ఇక్కడ మై సోల్ ఈస్ లివింగ్ ఫర్ ఎవర్. దానికి చావు లేదు. యేసు ప్రభు వచ్చినాడు, అందుకే వచ్చినట్టు పిల్లలు ఇక్కడ చిన్నప్పుడు అంటున్నాడు, ఎందుకంటే భయం ఇచ్చే సమాధానం వచ్చిన వారికి దేవునితో యేసు రక్తంలో కడగబడ్డవాడు, ఆత్మను పొందుకునేవాడు నేను చావనని తెలిసినప్పుడు ఇక వాడు ఏం చేస్తాడు? అవతలుడు చావు భయమే కదమ్మా. చెప్పడానికి చావు భయమే కదా. నాకు సావే లేదురా భయ, నువ్వేం భయపెడుతున్నావు నువ్వు? ఈ శరీరం అయితే మట్టిలోకి లేదు, మన్నైంది తిరిగి. ఆయన శరీరం ఇట్ విల్ నాట్ డీకే, ఎందుకంటే అది పరిశుద్ధ ఆత్మతో వచ్చిన శరీరం కాబట్టి. వెన్ యూ గెట్ దట్ బాడీ ఆఫ్ దట్ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధ అక్షయమైన శరీరం నీకు వస్తేప్పుడు అందులో నీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఎక్కడ పోయింది? యూ విల్ లివ్ ఫర్ ఎవర్. దేవుని వాక్యం అది ఇక్కడ చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు జన్మడు, అక్కడ రిసీవ్ పవర్ అంటున్నాడు. ఈరోజు ఇప్పుడు చాలాసార్లు సంఘం ఏంటంటే, సంఘాలు తెలియదు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నాలో ఉన్న ఆత్మ నన్ను చావనీయదు నా సంగతి తెలియదు. అందుకే పరిశుద్ధాత్మ అడగాలంటే భయపడుతుంటాను. పరిశుద్ధాత్మ అడగడానికి ఈరోజు నేను చాలాసార్లు ఏ చిన్నది వచ్చినా కూడా డాక్టర్ దగ్గర పోయి దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే పుస్తకం చచ్చిపోతుంది, అంతే కదమ్మా. డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాం? స్వస్థమైన భయానికే పోతాం కదా, అవునా కాదు? నచ్చకున్నా సత్యం ఇది. నేను పోయినా కూడా అంతే. ఎందుకు? అమ్మ ఇది ఇట్టనే ముదిరిందంటే లోపల చంపేస్తుంది. జ్వరం వస్తే పారాసిటమాల్ వేసి చంపేయాలి, పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసి చంపేయాలి. దేన్ని? ఆ నొప్పిని, ఆ రోగాన్ని చంపాలి. ఎందుకంటే మనం బతుకుండాలంటే అది చావాలి కాబట్టి. వీ వాంట్ టు కిల్ దెమ్ కదా, వీ వాంట్ టు కిల్ దెమ్.
దేవుడి రోజు పరిశుద్ధాత్మ ఇస్తే ఏ మరణమైందో దాన్ని అణిచివేస్తాడు. ఆ మరణం చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోవు, నువ్వు నిత్య జీవములో ఉంటావు. ఆ పరిశుద్ధాత్మ నువ్వు ఆహ్వానించకపోతే ఎలా? గాడ్ సేస్ రిసీవ్. సంఘం మధ్యలో నిలబడి ఏసై అంటుండే. ఎంతమంది అడుగుతారో నాకు తెలియదు. మా గాడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ మిస్ట్. ఆ మధ్యలో పడి దేవుడు అడుగుతున్నాడు, రిసీవ్ ది హోలీ గోస్ట్. ఈజ్ బ్రీతింగ్ హిస్ స్పిరిట్ అపాన్ us, స్పిరిట్ ఆఫ్ లైఫ్. జీవం ఇచ్చే ఆ వాయువును ఆయన ఊదుతున్నాడు. నరుని జీవాత్మని చేసి ఆ జీవాత్మను ఆయన మీద మేము పంపిస్తున్నాడు. ఈరోజు శుద్ధంగా ఉన్నామా పొందుకోవడానికి? ఈ పునరుద్ధాన అనుభవంలో జరిగిన శిష్యులకు saying that I am giving you power over death. Hallelujah. దేని మీదమ్మా? మరణం మీద అధికారము, మరణాన్ని కాళ్ళ కింద దొక్కే శక్తినిచ్చి దేవుడి జీవంలోకి పంపిస్తున్నాడమ్మా. ఆత్మను అడగకపోతే ఎవరేం చేయలేరు. ఆస్క్ గాడ్. నేనైతే రోజు ప్రార్థన చేస్తాను నా సంఘం కొరకు. నాయన కొలత లేని పరిశుద్ధాత్మతో నా సంఘమును నింపమంటాను. ఐ ఆస్క్ ఎవ్రీ డే దట్ మెషర్లెస్ స్పిరిట్. అట్టి ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నేను వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళిపోతాను. నాకు మూడో అంశం ఫోర్ మినిట్స్ ఇంకొంచెం ఒక 2-3 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. రైట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. చివరిగా చూసినప్పుడు ఇంకోటి, గాడ్ సేస్ వన్, ఐ గివ్ మై పీస్. సెకండ్ వన్, ఐ గివ్ మై పవర్. థర్డ్ వన్, ఐ గివ్ ది పర్పస్. దేవుడు పర్పస్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ అంటే? దేవుడు ఒక పర్పస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే బయట పోవాలి. యూ హ్యావ్ టు గో. యూ కెనాట్ స్టే లాక్డ్ ఇన్ ది డోర్స్. ఆ లోపల తలుపులు వేసుకొని కూర్చోడు. దేవుడు నేను పిలవలేదు. ఎందుకు పిలిచాడు? ఒకసారి చూద్దాం. చాలాసార్లు ఈరోజు చాలా ఈజీగా తీసుకుంటాం ఆ దేవుడు. ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ మా వాక్య భాగంలో ముందు చదువుకుందాం. యేసు వారి మీద ఊదిన తర్వాత ప్రభు అంటాడు. తర్వాత చదవచ్చు. తన పైన ఈ మాట చెప్పి వారి మీద ఊది. కాదు నాన్న, పైన ఇంకా పైన పరిశుద్ధ ఊదే ముందు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక అని ఏమంటాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. దేవుడు అంటున్నాడు, బాబు తలుపులు వేసుకుంది చాలా అయిపోయింది, ఇట్స్ ఇనఫ్. ఏమంటాడు? ఆడనే విడమన్నాడా? విడమన్నాడమ్మా? ఏడున్న ఆడనే విడమన్నాడా? తండ్రి నన్ను పంపిన ప్రకారం. నిజంగా ఈ మాట చదివినప్పుడు నా మైండ్ ఆఫ్ అయిపోయింది. జస్ట్ ప్రేయర్ చేసుకుని రైల్లోకి వచ్చినప్పుడు ఐ లాస్ట్ మై మైండ్. అండ్ ఈరోజు చాలాసార్లు చాలా ఈజీగా తీసుకుంటుంది. వెళ్ళి దేవుని సువార్త ప్రకటించమంటే సంఘం చాలా ఈజీగా తీసుకుంటుంది. అండ్ వీఆర్ డూయింగ్ ది హెవెన్లీ మినిస్ట్రీ ఆన్ ఎర్త్. యేసు ప్రభువు ఏమంటాడు? తండ్రి నన్ను పంపాడు. ఈ పరిచర్య అది లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ వి హ్యావ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవా ఏం అర్హత ఉందని. వాట్ డూ ఐ హ్యావ్ దట్ యు ఆర్ చోజన్ ఫర్ ది హెవెన్లీ మినిస్ట్రీ. ఏమంటాడు? యేసు ప్రభునంట తండ్రి పంపించాడు. ఆయన అంతలో ఆయన రాలేదు, నాకు నేనుగా రాలేదు, ఆయన పంపితే వచ్చానంటాడు యేసు ప్రభు కదా. ఆ శిల్వ కార్యం కూడా నా అంతలు కాదురా బాబు, నా తండ్రి ప్లాన్ ప్రకారం. ఇట్స్ మై గాడ్స్ విల్, ఇట్స్ మై ఫాదర్స్ విల్. ఈరోజు దేవుడు అంటే తండ్రి నన్ను పంపిన ప్రకారము ఆ పరలోక పరిచర్య చేయడానికి నేను మిమ్మల్ని లోకంలోకి పంపుచున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ ఇన్ టు దిస్ వరల్డ్. కమ్ అవుట్ ఆఫ్ దిస్ లాక్డ్ డోర్స్. ఈ మూయబడ్డ తలుపుల్లో నుంచి బయటికి వచ్చి సువార్త బయటికి వెళ్తే కానీ ఆ పరిచర్య ముందు కొనసాగదు పిల్ల. దేవుడు అందుకే చెప్తున్నాడు. యేసుప్రభువుడు ఎంత గొప్ప ఆధిక్యత. హెబ్రీలు అనుకుంటా అంటాడు, దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు నరునికి ఇచ్చాడంట. ఎంత గ్రేట్ కదమ్మా నిజంగా. ఏంజిల్స్ కూడా, నాకు టైం లేదు డిఫైన్ చేయడానికి.
వాళ్ళకు కూడా దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వలేదంట. దేవుని సువార్త ప్రకటన, పరిశుద్ధుడని దేవుని నిత్యం పొగుడుతున్న ఆ దేవుని దూతలకు లేని ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు యేసు రక్తము ద్వారా. యు ఆర్ డూయింగ్ హెవెన్లీ మినిస్టర్స్. మనం ఏమైనా తెలుసా అమ్మ? ఒక మాట మేము చూపించాలి రాష్ట్ర కలిగినది. పౌలు విశ్వాసుని గురించి సువార్త తీసుకొచ్చిన గురించి ఒక మాట అంటాడు. ఆ మాట చూస్తాను, నేను ఎక్కువ రెఫరెన్స్ చేయను కానీ ఒక కోట్ చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఒక వచనం చూద్దాం. మనం ఏమై ఉన్నాం, ఈ సువార్త తీసుకోవటంలో ఏమై ఉన్నాం ఒకసారి చూద్దాం పిల్ల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏమంటుండమ్మా? మేము క్రీస్తుకు రాయబారులము. వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది క్రైస్ట్. రాయబారులము, అంబాసిడర్స్ అంటే తెలుసా అమ్మ? దేవుని దూతలు అంటే వి ఆర్ ది ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుని దూతలుగా, దేవుని పక్షాన క్రీస్తు యొక్క రాయబారులుగా, అంబాసిడర్స్గా ఈ లోకంలోకి దేవుని శిలువ సువర్తమానంలో తీసుకెళ్ళాలిగా ఉన్నాం. వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది క్రైస్ట్. ఎంత ఆధిక్యత ఉండాలమ్మా? ఆ దేవునికి అంబాసిడర్లు అన్నమాట, రాయబారులం అంట. మనం అంబాసిడర్ తెలుసా అమ్మా? ఎప్పుడైనా ఒక కంట్రీ నుంచి ఒక అంబాసిడర్స్ వస్తారు, ఇంకో కంట్రీకి వస్తారు. ఈ రిప్రజెంట్స్ దట్ కంట్రీ. వాడు ఏది చెప్తాడో ఆ దేశం యొక్క మాట అది అంతే. మన ఏది చెప్తామో అది మన దేవుని మాట. హల్లెలూయా! వి ఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ గాడ్. నా దేవుని పక్షాన నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన ప్రతినిధిగా మాట్లాడు. ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. నువ్వు మాట్లాడే మాట మామూలు మాట కాదు, దేవుని మాట మాట్లాడుతున్నావు. హల్లెలూయా! దేవునికి రాయబారులుగా, యేసు యొక్క రాయబారులుగా లోకంలో నువ్వు ఎప్పుడైతే ఆయన శిలువ సువార్త ఉందిగా, యు ఆర్ ది అంబాసిడర్స్ ఫర్ ది క్రైస్ట్. దేవునికి రాయబారులు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు పిల్లరా సువార్త పని. ఎంత ఆధిక్యత ఇచ్చాడు, ఎంత గొప్పది ఇచ్చాడు. ఇంకో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, నా టైం అయిపోయింది కానీ ఒక మాట చెప్పేస్తాను. అలా ఇచ్చాడంటే పిల్లరా చెప్తుండు అంటాడు కదా, మీరు ఎవని పాపములు క్షమింతురు అవి క్షమింపబడును, మీరు ఎవని పాపములు ఉండనిత్తురు అవి ఉండును. ఏం పవర్ అన్నది? ఎవడి పాపాలు మనం క్షమిస్తే వాడి పాపాలు క్షమించబడతాయంట. ఎవడి పాపాలు ఉండనిస్తే వాడి పాపాలు నిలిచి ఉంటాయంట. గ్రేట్ గాడ్ వీ హ్యావ్. యేసుప్రభు వారి పరిచయంలో ఉన్నప్పుడు ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం ఆయన దగ్గరికి ఒక ఆయన తీసుకొచ్చారు, పక్షవాయు. మనందరూ తెలిసిన స్టోరీ కదా. పక్షవాయు గల అని తీసుకొచ్చారు. ఫేస్ లేకపోతే పైనుంచి కిందికి తీసుకొచ్చాడు, పైనుంచి కిందికి ఇచ్చాడు. జీసస్ సా దేర్ ఫెయిత్ అంటారు. వారి విశ్వాసమును చూచి ప్రభు ఆ వ్యక్తితో అన్న మాట ఏమంటాడు? బాబులు ఎవరు అన్నాడు అన్నాడా? అనలేదు. ఏమంటాడు? నీ పాపములు క్షమింపబడ్డవి అంటాడు. వెరీ ఆబ్జెక్షనబుల్ సేయింగ్ కదా. అక్కడ ఉన్న వారందరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ మాట. పాపములు క్షమించడానికి ఈయన ఎవరు? దేవుడే కదా అంటే మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించడానికి అధికారము కలదు. I have the authority to forgive this sin. God says that authority I am giving to you. అంటే మనం బాబు నీ పాపం పోయినట్టు పోతాయని కాదు, మన సువార్త ద్వారా పోతాయి. ఇప్పుడు పోయేసేవారు బాబు నీ పాపాలు పోనీయను అని అనకండి, బెదిరియకండి ఎవరిని. దేవుని వాక్యం చెప్పేదంటే నువ్వు చెప్పే సువార్తను బట్టి. యేసు శిలువ సువార్తమానం చెప్తే వాడు అంగీకరిస్తే మారు మనసు అయితే వారి పాపాలు పోతాయి. యువర్ వర్డ్ క్లెన్సెస్ హిమ్ ఫ్రమ్ ఆల్ సిన్స్. దేవుడు ఏదో పాపాలు చేసి నా పాపాలు నిన్ను నీ పాపాలు నేను క్షమించడానికి కాదు, మంచిని క్షమించి చెడ్డోరుగా దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడు కండిషన్ పెట్టాడు. మహా గొప్ప దేవుడు అమ్మ. మనం మేధావులం అని తెలుసు, మనం దీన్ని మిస్యూజ్ చేస్తామని. ఇప్పుడు అంటే పలాని పాస్టర్ మా పాపాలు నేను క్షమించాను అనుకో. అందుకే దేవుడు మత్తయి చేత లింక్ పెట్టిండు, నువ్వు ఆమె పాపాలు క్షమించకపోతే నేను నీ పాపాలు క్షమించాలి. అందుకే ఇప్పుడు విశ్వాసి క్షమించని మాటలు లేదు పిల్లరా. వీ హ్యావ్ టు ఫర్గివ్ అంతే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దేవుడు వాక్యం ఆలోచించినప్పుడు అందుకంటే ఎవరి పాపములు అంటే బై యువర్ వర్డ్ ఇట్ కెన్ హ్యాపెన్, ఓన్లీ త్రూ యువర్ వర్డ్. దేవునికి శిలువ సువర్తమానం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి అంగీకరించినప్పుడు యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు ప్రతి పాపము కడగబడుతుంది. అండ్ యూ విల్ బి ది విట్నెస్ ఆఫ్.
సాల్వేషన్, ఆయన యొక్క రక్షణ కొరకు, ఆయన యొక్క విశ్వాసం కొరకు నువ్వు నాకు సాక్షిగా ఉంటావు కాబట్టి నువ్వు ఎవరి పాపంలో అయితే క్షమిస్తావో అవి క్షమించబడుతుంది. నువ్వు అంటావు ఎస్ ఆయన మారు మనసు పొందాడు, ఆయన అంగీకరించాడు, యేసయ్య ద్వారా ఆయన రక్షణలో ఉన్నాడని చెప్పినప్పుడు వారి పాపములు వెళ్ళిపోతాయి. ఎవరైతే నమ్మడో, నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వీ హ్యావ్ టు ప్రీచ్. అందుకే దేవుని యొక్క ప్రతినిధులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా, అంబాసిడర్స్ పై లోకంలో జీవించుకొరకు ఆయన సెలవు సువార్తను తీసుకెళ్ళడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. అవును నాయన, గొప్ప దేవుడు నాయన, చక్కని నాయన మాటలు మాకు ఇచ్చావు నాయన, మీ సమాధానమును మాకు ఇచ్చిన గొప్ప దేవుడు మా మధ్యలో ఉండే దేవుడు నైనా, మా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నైనా నీవు మాతో ఉండే దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. మమ్మల్ని బలహీనులుగా శక్తిమంతులు, మరణముపై జయించేంత శక్తిమంతులుగా పరిశుద్ధాత్మను మీరు మాకు ఇచ్చారు. ఆత్మ ద్వారా తిరిగి లేస్తామన్న సంగతి నేర్చుకున్నాం. అంతేకాకుండా లోకములో ఒక ఉద్దేశముతో ఉన్నావు నీ యొక్క నైనా ఆ గొప్ప పరిచయను, ఆ పరలోక పరిచయని లోకంలో కొనసాగించే ఆత్మ సాయం నడిపింపు దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి చేతులు ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.